ఢిల్లీలో నిర్భయ ఉదంతం గుర్తుంది కదా. కదులుతున్నటువంటి బస్సులో ఒక మహిళ మీద చేసినటువంటి సామూహిక అత్యాచారం తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. ఇప్పుడు అట్లాంటి సంఘటనే తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న వివాహిత మహిళ మీద బస్సు క్లీనర్ అంటే హెల్పర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ నెల 18న చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చౌటుప్పల్ సిఐ వెల్లడించారు. హైదరాబాద్లోని కుకట్పల్లిలో నివాసం ఉంటూ అక్కడే కేర్ టేకర్గా పనిచేస్తుంది బాధితురాలు. ఈ క్రమంలో స్వగ్రామానికి వెళ్లేందుకు కుకట్పల్లిలో ఈ నెల 18న ప్రైవేట్ ట్రావెల్ బస్సు స్లీపర్ కోచ్ బుక్ చేసుకుంది. అదే రోజు రాత్రి అక్కడి నుంచి బస్సు బయలుదేరింది. కొంతసేపటి తర్వాత బస్సులోని క్లీనర్ ఆమె ఉన్న సీట్ దగ్గరికి చేరుకున్నాడు. బలవంతంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడే సమయంలో కేకలు వేసేందుకు ప్రయత్నించితే అతను బెదిరించాడు. మహిళ మరుసటి రోజు సామర్లకోటలోని ఇంటికి చేరుకుంది. భయంతో బస్సులో జరిగిన ఘటన కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను తీసుకుని శనివారం చౌటుప్పల పోలీస్ స్టేషన్కి వచ్చారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసును కుకట్పల్లి స్టేషన్కి బదిలీ చేశారు.